हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स ఈ వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ ఎనీ పీసీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మీరు పర్మనెంట్గా ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా మీ రెజ్యూమ్ని అండ్ అలాగే వాళ్ళకి ఫామ్ అయితే ఇచ్చారనమాట. సో వాటిని మీరు ఫిల్ చేసి వాళ్ళ మెయిల్కి అయితే సెండ్ చేస్తే చాలన్నమాట. అండ్ అలాగే అప్లై కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఎవరైనా నోటిఫికేషన్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అప్లై లింక్ అని చెప్పేసి. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక వెబ్సైట్లో మీరు స్క్రోల్ చేసుకుని వస్తే ఇక నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకురండి. అప్లై ఆర్డర్ లింక్ క్లిక్ చేయాలని బ్లూ కలర్లో అయితే ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసేసండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ డైరెక్ట్గా అప్లై చేసుకునే వాళ్ళు సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ వాళ్ళు నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీళ్ళు వచ్చేసి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మాక్సిమం 5 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 15,000 నుంచి 1.5 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు లొకేషన్. సో మీరు ఎక్కడి నుంచి అయినా వర్క్ అయితే చేయొచ్చు అనమాట. రిమోట్ అంటే సో మీరు పర్మనెంట్గా ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు. సో ఈ యొక్క ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు కోల్కతాలో అయితే ఉందన్నమాట. బట్ మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక నోటిఫికేషన్ మనకు రీసెంట్గా 1 day అవుతుంది. సో త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మనకు కస్టమర్స్ అయితే కాల్ చేస్తుంటారనమాట. ఇన్బౌండింగ్ కాల్స్ కావచ్చు, లేదంటే మనమే కస్టమర్స్కి అయినా కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ మనకు కాల్ చేసి ఏదైతే క్వైరీస్ చెప్తారో సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని సో వాటిని అయితే మనము సో రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక రిజిస్టర్ కంప్లైంట్స్, సో కంప్లైంట్స్ని అయితే మనము రిజిస్టర్ చేసుకునేసి సో ఆ యొక్క క్వైరీస్ని అయితే మనం సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో వీళ్ళ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము సో వాటిని ఫాలో అవుతూ మనము కస్టమర్స్కి అయితే సో కస్టమర్ క్వైరీస్ని అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే మనము చేయాల్సిన వర్క్ అని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీరు కూడా ఒకసారి అప్లై చేసుకునేటప్పుడు సో క్లియర్గా ఈ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే సో మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అనమాట. సో ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డిగ్రీలో పీజీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా పర్లేదు అనమాట. ఈ నోటిఫికేషన్కి మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో పాటు మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మాక్సిమం హిందీ లేకపోయినా ఇంగ్లీష్ ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే దీంతో పాటు మన దగ్గర ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే సో మనకు పర్సనల్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ విత్ వెబ్ క్యామ్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మన పర్సనల్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో అండ్ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. అండ్ అలాగే సో మీకు సిస్టమ్ కూడా సో ఒకవేళ డెస్క్టాప్ కనుక అయినట్టయితే విండోస్ 10 అండ్ అబోవ్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే 4GB ర్యామ్ అండ్ అలాగే i3 more than 2.0 GHz సో ఇవైతే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇవి వచ్చేసి క్వాలిఫికేషన్స్. సో ఇంటర్ డిప్లొమా ఎనీ డిగ్రీ ఎనీ పీసీ క్వాలిఫికేషన్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంగ్లీషు హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇమ్మీడియట్ జాయినింగ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అంటే ఇది చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో వెంటనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో త్వరగా రెస్పాన్స్ అయితే ఉంటుంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇంట్రెస్ట్ కనుక అయినట్టయితే మీ యొక్క రెజ్యూమ్ని అయితే
సో వీళ్ళు మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక మెయిల్కి అయితే మీ రెజ్యూమ్ని షేర్ చేయండి. అండ్ అలాగే దీంతో పాటు మీరు ఈ యొక్క ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ నేము, అండ్ అలాగే కాంటాక్ట్ నెంబరు, లొకేషన్, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్, అండ్ అలాగే సిస్టమ్ అవైలబిలిటీ, మీకు ల్యాప్టాప్ ఉందా, డెస్క్టాప్ ఉందా అని చెప్పేసి, అండ్ అలాగే బ్రాడ్బ్యాండ్ నేము, అండ్ అలాగే విండోస్ కాన్ఫిగరేషన్, రాంగ్ కాన్ఫిగరేషన్, అండ్ అలాగే ప్రొసీజర్ నేము. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసేసి ఒక పేపర్లో టైప్ చేసేసి సో మీరైతే ఈ యొక్క మెయిల్కి అయితే పంపించండి మీ యొక్క రెజ్యూమ్, అండ్ అలాగే ఈ యొక్క ఫాము. సో చాలా త్వరగా రెస్పాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు అప్లైను చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే సో ఈ యొక్క ఫాము మీ యొక్క రెజ్యూమ్ కూడా సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మనం వచ్చేసి కస్టమర్ సక్సెస్ అసోసియేట్గా అయితే మనల్ని వీళ్ళు హైర్ చేసుకుంటారు అనమాట. బీపీఓ కాల్ సెంటర్స్ విభాగాలు అయితే మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఇది కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. అండ్ అలాగే ఎడ్యుకేషన్ కూడా చూడండి, ఇక్కడ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అంటే ఇంటర్ డిప్లొమా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనం ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కీ స్కిల్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్ సపోర్ట్ ఉండాలి, కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాలన్నమాట. సో ఈ స్కిల్స్ని మీ రెజ్యూమ్లో అప్డేట్ చేసేసి వాళ్ళకి మీ రెజ్యూమ్ని అయితే షేర్ చేసేసేయండి ఫ్రెండ్స్. సో ఇవి వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ అయితే మీ రెజ్యూమ్ని అండ్ అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఫామ్ని అయితే ఫిల్ చేసేసి వాళ్ళ ఈమెయిల్ ఐడికి అయితే మీరు సెండ్ చేసేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది కదా, సో ఇక ఈమెయిల్ ఐడికి అయితే మీరు సెండ్ చేసేసేయండి. డిస్క్రిప్షన్లో ఈమెయిల్ ఐడి అయితే ఉంటుంది. అండ్ అలాగే మీరు అప్లై కూడా చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి సో ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయాలని బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ చూడండి అప్లై అని ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ సో ఈ యొక్క నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నౌకరీలో ప్రొఫైల్ కనుక లేకపోతే మీకు సో అప్లై అండ్ సేవ్ అని ఉంది కదా, ఫస్ట్లో అక్కడ రిజిస్టర్ అని ఉంటుందన్నమాట. సో రిజిస్టర్ పైన క్లిక్ చేసేసి మీరు మీ ప్రొఫైల్ అయితే 100% క్రియేట్ చేసుకొని తర్వాత అయితే అప్లై చేసుకోండి. ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ ఉన్న వాళ్ళకైతే ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేయండి. సో ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. అప్డేట్ చేయండి ప్రతి ఒక్కటి వాళ్ళు నోటిఫికేషన్లో ఏదైతే మెన్షన్ చేశారో సో అన్ని స్కిల్స్ అలాగే క్వాలిఫికేషన్స్ అప్డేట్ చేసి అప్లై అయితే చేయండి. సో అప్లై చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ టెలి పర్ఫార్మెన్స్ చెప్పేసి సో మనకైతే ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట. మీరు సెండ్ చేసినటువంటి రెజ్యూమ్ని కూడా వాళ్ళు రివ్యూ చేస్తారు. సో మీ యొక్క ప్రొఫైల్ వాళ్ళ రిక్వైర్మెంట్కి మ్యాచ్ అయితే మిమ్మల్ని త్రూ ఫోన్ కాల్ ద్వారా అయితే వాళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి సో ఇంటర్వ్యూ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.